ఓ దశాబ్దం కిందట ఇల్లంటే గదుల్లో అల్మారాలుంటే చాలు, బయట నుంచి బీరువా కొనుక్కొచ్చి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మొండి గోడలతో ఉన్నది సగం మాత్రమే, మిగిలిన సగం ఇంటీరియర్స్. ఇంటికి 50 లక్షలు ఖర్చు పెడితే కనీసం 20 లక్షలు ఇంటీరియర్స్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొనుగోలుదారులలో మారుతున్న అభిరుచుల ప్రకారం ఇంటీరియర్స్ మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో స్టార్టప్స్ పుట్టుకొచ్చేశాయి. హోమ్ లేన్, లివ్ స్పేస్ సహా అనేక సంస్థలు ఇంటీరియర్ సేవలు అందిస్తామని ముందుకొస్తున్నాయి. నిపుణులతో ప్రజెంటేషన్ ఇప్పించి క్వాలిటీగా పనులు చేస్తామని అంటున్నాయి. అయితే ఇప్పటికే రంగంలో స్థానిక మేస్త్రీలదే కీలక పాత్ర. వడ్రంగి పనిచేసే వాళ్లు మరింత స్కిల్స్ పెంచుకొని ఇంటీరియర్ రంగంలోకి తమదైన ముద్ర వేస్తున్నారు. వీరి డిజైన్లు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోవు. స్టార్టప్ సేవలు పూర్తిగా టెక్నికల్ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. వారు కేవలం ఇంజనీరింగ్ వుడ్ వాడతారు. అది అంత క్వాలిటీది కాదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మేస్త్రీలు మాత్రం ప్లైవుడ్ వాడతారు. మంచి కాస్ట్లీ ప్లైవుడ్తో ఇంటీరియర్ చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని కొత్తగా ఇళ్లు కొనుక్కునే వాళ్ళు అనుకుంటున్నారు. ధర కూడా తక్కువగానే ఉంటుంది. స్టార్టప్లలో సాదాసీదాగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఫర్నిచర్ చేయించుకోవాలంటే 8 నుండి 10 లక్షలు చెప్తారు. కానీ అంతకంటే క్వాలిటీ వర్క్ ను మేస్త్రీలు 6-7 లక్షలు పూర్తి చేస్తారు. ఇప్పటికీ ఈ విషయంలో స్టార్టప్లు అనుకున్నంతగా ముందడుగు వేయలేదు. లోకల్ మేస్త్రీలతో టైఅప్ అయితే మరింత ఎక్కువగా క్రియేటివ్ డిజైన్లతో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికైతే లోకల్ మేస్త్రీలను సంప్రదిస్తే తమకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చని ఎక్కువ మంది ఇంటి యజమానులు నమ్మకంతో ఉన్నారు.